ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోని అవసరం లేదు. నేను ఇందాక పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను, అవి కూడా కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కాకరకాయ ఏగేలోగా మనం ఇక్కడ కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. దీంట్లో 1 స్పూన్ కారపొడి యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. కాకరకాయ ఆనియన్స్ మంచిగా ఏగాయండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ఎండు కొబ్బరి అన్ని పెట్టుకున్నాం కదండి, వాటన్నిటిని మనం ఇప్పుడు దీంట్లో వేసుకుందాము. అంతా కలిసేలాగా